Welcome to ABN and PRR College online classes. This session is for second BSc Biochemistry students and this is for fourth semester అండి. So fourth semester నుంచి ఈ topics. So coming to our session, our today's topic is biosynthesis of glycine and serine. That is nothing but metabolisms. This is from third unit. So we have already discussed about general reactions of amino acid metabolism and urea cycle in third unit, and this is the next topic which is from third unit. The topic is biosynthesis of glycine and serine. That is nothing but metabolism of glycine and serine andi. So coming to the topic, so metabolism of glycine and serine. So glycine is a non-essential, optically inactive and glycogenic amino acid. So glycine అన్నది మనకి నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్ అండి, and it is optically inactive and it is a glycogenic amino acid, so which involves in the production of glucose and other metabolisms అండి. So this is a glycogenic amino acid. This is a non essential, optically inactive and glycogenic amino acid. So glycine is actively involved in the synthesis of many specialized products in body. So glycine అన్నది మనకి బాడీలో చాలా కొన్ని డిఫరెంట్ మెనీ స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ అవి ఏంటి అంటే హీమ్, ప్యూరిన్స్, క్రియాటిన్. సో ఇవన్నీ సింథసిస్ అవ్వడానికి మనకి గ్లైసిన్ అన్నది ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. ఓకేనా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్నది మనకి సింథసిస్ అవ్వడానికి హీమ్ కానీ, ప్యూరిన్స్ కానీ, క్రియాటిన్ కానీ, సో ఇలాగా గ్లూకోజ్ కానీ అండ్ వీటన్నిటిలోనూ మనకి గ్లైసిన్ అన్నది పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. సో అవన్నీ సింథసిస్ అవ్వడానికి మనకి గ్లైసిన్ అన్నది పార్టిసిపేషన్ అనేది చేస్తుంది. సో glycine is most abundant amino acid normally excreted into urine. So glycine అన్నది మనకి ఇట్స్ ఏ మోస్ట్ అబాండెంట్ అమైనో యాసిడ్ అండి, అండ్ అది మనకి యూరిన్ లో ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది అనమాట. సో గ్లైసిన్ ఈస్ మోస్ట్లీ అబాండెంట్ అమైనో యాసిడ్ ఎక్స్క్రీటెడ్ ఇన్ యూరిన్. సో మనకి యూరిన్ నుంచి ఇది ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది, అండ్ ఇది చాలా మెటబాలిజమ్స్ లో మనకి పార్టిసిపేషన్ అనేది జరుగుతుందండి. సో గ్లైసిన్ ఈస్ వన్ అమాంగ్ ద కాంపౌండ్ ఆఫ్ అమైనో యాసిడ్ ఫౌండ్ ఇన్ ప్రోటీన్ స్ట్రక్చర్. సో ఈ గ్లైసిన్ అన్నది మనం ప్రోటీన్ స్ట్రక్చర్ లో కూడా చూస్తాం. సో ఇట్ క్యాన్ బి సీన్ ఇన్ అవర్ ప్రోటీన్ స్ట్రక్చర్ ఆల్సో. సో నెక్స్ట్, సో గ్లైసిన్ ఈజ్ సింథసైజ్డ్ ఫ్రమ్ సిరేన్. సో గ్లైసిన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి సిరేన్ నుంచి సింథసిస్ అవుతుందండి. సో సమ్ ఎంజైమ్స్ అనేవి సిరేన్ మీద యాక్ట్ చేసినప్పుడు మనకి గ్లైసిన్ అన్నది ప్రొడక్షన్ జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ గ్లైసిన్ అండి. సో గ్లైసిన్ అన్నది ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, గ్లైసిన్ సిరేన్ ప్రొడక్షన్ చూద్దాము. బయోసింథటిక్ పాత్వే. సో బయోసింథటిక్ పాత్వే అనేది ఎలా జరుగుతుంది చూద్దామండి నెక్స్ట్. So this is the biosynthetic pathway of glycine and serine. So glycine serine యొక్క biosynthetic pathway అండి ఇది. సో దీని నుంచి మనకి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సో గ్లైసిన్ నుంచి మనకి సిరేన్ నుంచి మనకి గ్లైసిన్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి అంటే మనకి మెయిన్ ఎంజైమ్ వచ్చి 3-ఫాస్ఫోహైడ్రాక్సీ పైరువేట్ అండి. సో ఈ 3-ఫాస్ఫోహైడ్రాక్సీ పైరువేట్ అనేది ఫస్ట్ ఎంజైమ్ అండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఫార్మేషన్ ఆఫ్ సిరేన్. మనకి ఈ బయోసింథటిక్ పాత్వేలో మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే గ్లైసిన్ అన్నది మనకి సిరేన్ నుంచి ప్రొడ్యూస్ అవుతుందని చెప్పుకున్నాము. సో ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్ సిరేన్, the hydroxyl group of 3-phosphoglycerate is oxidized by NADP to yield 3-phosphohydroxy pyruvate. సో మనకి సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 3-phosphoglycerate అండి. ఓకేనా. సో 3-phosphoglycerate మనకి ఇది ఎక్కడ వస్తుంది అంటే గ్లైకోలిసిస్ లో వస్తుందండి. సో గ్లైకోలిసిస్ లో మనకి 3-phosphoglycerate 2-phosphoglycerate వస్తుంది కదా. సో దిస్ ఈస్ 3-phosphoglycerate అండ్ ఇట్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ 3-phosphoglycerate. COO COH CH2O ఒక ఫాస్ఫో అన్నాం కదా. సో ఒక ఫాస్ఫేట్ అండి. సో దీని మీద మనకి ఎంజైమ్ ఏం యాక్ట్ చేస్తుందంటే ఫాస్ఫోగ్లిజరేట్ డిహైడ్రోజినేస్. సో డిహైడ్రోజినేస్ అనే ఎంజైమ్ మనకి యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఎనర్జీ ఫార్మేట్స్ వచ్చి NAD+ అండ్ NADH+, H+. సో 3-phosphoglycerate డిహైడ్రోజినేస్ అనే ఎంజైమ్ యాక్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే డిహైడ్రోజినేస్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్ అండ్ అడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్ కదా. సో ఇక్కడున్న మనకి ఈ హైడ్రోజన్స్, సో ఇక్కడ హైడ్రోజన్స్ ఉన్నాయి కదండి. సో ఈ OH,
సో డిహైడ్రోజనేషన్ అనేది జరిగి H2O కింద కన్వర్ట్ అయ్యి బయటకు వెళ్ళిపోతుంది. సో మనకి ఇక్కడ ఒక ఆక్సిజన్ C డబుల్ బాండ్ O. సో ఇది ఆల్డిహైడ్ అండి. సో ఇది కీటో గ్రూప్. సో ఈ ఆల్డిహైడ్ కాస్త కీటో గ్రూప్ కింద డిహైడ్రోజనేస్ జరిగినప్పుడు మనకి కీటోన్ గ్రూప్ వచ్చి యాడ్ అవుతుంది అనమాట. అంటే C డబుల్ బాండ్ O డిహైడ్రోజనేషన్ జరిగింది కాబట్టి మనకి రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్ అనేవి రిమూవ్ అయిపోయినాయి. మనకు ఆక్సిజన్ వచ్చి యాడ్ అయింది అనమాట. సో ఇక్కడ ఆక్సిజన్ వచ్చి యాడ్ అయినప్పుడు ఆ కాంపౌండ్ ఏమన్నామంటే 3-ఫాస్ఫోహైడ్రాక్సిల్ పైరువేట్ అని అన్నాము. ఓకేనండి. సో 3-ఫాస్ఫోహైడ్రాక్సిల్ పైరువేట్. సో 3-ఫాస్ఫోహైడ్రాక్సిల్ పైరువేట్ ఫామ్ అయింది మనకి. సో 3-ఫాస్ఫోహైడ్రాక్సిల్ పైరువేట్ ఫామ్ అయినప్పుడు ఈ 3-ఫాస్ఫోహైడ్రాక్సిల్ పైరువేట్ మీద మనకి ఫాస్ఫోసిరైన్ అమైనో ట్రాన్స్ఫరేజ్. సో ఆల్రెడీ మనం జనరల్ రియాక్షన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ చెప్పుకున్నప్పుడు ట్రాన్స్ఫరేజెస్ కోసం చెప్పుకున్నామండి. సో ట్రాన్స్ఫరేజెస్లో మనకి కీటోన్ ఒక అమైనో యాసిడ్లో ఉన్న అమైన్ గ్రూప్ అన్నది కీటో గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. కీటోన్స్ అనేవి ఫామ్ అవుతాయి, కీటో యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే మనకి ట్రాన్స్ఫర్ అవుతాయి, కీటో గ్రూప్ అమైన్ గ్రూప్ అనేది ట్రాన్స్ఫర్ అవుతాయి అని చెప్పుకున్నాం. సో అమైనో ట్రాన్స్ఫరేజెస్ ఎంజైమ్ వచ్చి యాక్ట్ చేసినప్పుడు మనకి అమైన్ గ్రూప్ వచ్చి యాడ్ అయిందండి, NH3. ఓకేనా. సో దిస్ ఈజ్ అమైన్ గ్రూప్ కదా. సో NH3 వచ్చి మనకి యాడ్ అయిందనమాట. సో ఇక్కడ ఆక్సిజన్ మాలిక్యూల్ అన్నది బయటికి వెళ్ళిపోతుంది. C డబుల్ బాండ్ O కీటోన్ గ్రూప్స్ దగ్గర మనకి అమైన్ గ్రూప్స్ వచ్చి యాడ్ అయినాయి. అమైనో ట్రాన్స్ఫరేజ్ కదండి. సో ఈ అమైనో ట్రాన్స్ఫరేజ్ ఏం చేసింది అంటే కీటోన్ గ్రూప్స్ని మనకి అమైన్ గ్రూప్ కింద కన్వర్ట్ చేసింది అనమాట. అంటే NH3H అనేవి మనకి యాడ్ అయినాయి. సో కింద థర్డ్ కార్బన్ దగ్గర మనకి ఫాస్ఫేట్ గ్రూప్ అనేది అలానే ఉంది. సో అమైన్ వచ్చి యాడ్ అయినప్పుడు దీన్ని ఏమన్నాము అంటే 3-ఫాస్ఫోసిరేన్. ఓకేనండి. సో దిస్ ఈజ్ 3-ఫాస్ఫోసిరేన్. సో ఈ 3-ఫాస్ఫోసిరేన్ మీద మనకి 3-ఫాస్ఫోసిరేన్ ఫాస్ఫేట్ అనేది యాక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక వాటర్ మాలిక్యూల్ యాడ్ అయిందండి, H2O యాడ్ అయింది. సో H2O ఏం చేస్తుంది అంటే ఒక ఫాస్ఫేట్ని బయటికి పంపిస్తుందండి. పైన ఫాస్ఫేట్ ఉంది కదా. సో ఈ ఫాస్ఫేట్ మనకి ఏమైంది అంటే బయటికి PI ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ కింద మనకి బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఇక్కడ మనకి OH కూడా బయటికి వెళ్ళిపోతుంది ఈ వాటర్ మాలిక్యూల్లో. ఫైనల్లీ మనకి ఇంకా ఒక H రిమైనింగ్ ఉంటుంది. ఆ H వచ్చి మనకి ఇక్కడ CH2OH కింద యాడ్ అయిందండి. ఓకేనా. సో ఇక్కడ మనకి H అన్నది యాడ్ అయిందనమాట. సో ఇక్కడ మనకి ఫైనల్లీ ఏం ఫామ్ అయింది, CH2OH మిథైల్ ఆల్కహాల్ అనేది ఫామ్ అయింది అనమాట. ఓకేనండి. CH2OH అనేది మనకి ఫామ్ అయింది. ఇక్కడ మనకి ఫాస్ఫేట్ గ్రూప్ అనేది ఎలిమినేట్ అయిపోయింది అనమాట. యాజ్ ఎన్ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ PI కింద ఎలిమినేట్ అయిపోయింది బై ద అడిషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ యాడ్ అయినప్పుడు మనకి ఫాస్ఫేట్ అన్నది రిమూవ్ అయిపోయింది. సో ఫాస్ఫేట్ అనేది రిమూవ్ అయిపోయినప్పుడు మనకి ఏం ఫామ్ అయిందంటే CH2OH అనేది ఫామ్ అయింది. పైన మాత్రం అమైన్ గ్రూప్ అన్నది సో అలానే ఉంటుందండి. సో అమైన్ గ్రూప్ అన్నది మనకి అలానే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది ఇలా మనకి ఫాస్ఫేట్ అన్నది వెళ్ళిపోయినప్పుడు ఈ టోటల్ కాంపౌండ్ ఏమన్నాము అంటే సిరేన్ అండి. సో దిస్ ఈస్ ఇదంతా మనకి సిరేన్ అనమాట. సో మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ సిరైన్ నుంచే మనకి గ్లైసిన్ అన్నది ఫామ్ అవుతుంది అని. సో సిరైన్ నుంచి మనకి గ్లైసిన్ అన్నది ఫామ్ అవుతుందండి విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఎంజైమ్ సిరైన్ హైడ్రాక్సీ మిథైల్ ట్రాన్స్ఫరేజ్. సో సిరైన్ హైడ్రాక్సీ మిథైల్ ట్రాన్స్ఫరేజ్ టెట్రా హైడ్రోఫోలియేట్ అనే ఎంజైమ్తో మనకి గ్లైసిన్ అన్నది ఫామ్ అవుతుందండి. ఓకేనా. సో ఈ మిథైల్ ట్రాన్స్ఫరేజ్ టెట్రాఫోలియేట్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక కిందున్న లాస్ట్ థర్డ్ కార్బన్ ఉంది కదండి ఇక్కడ సిరైన్ దగ్గర. సో ఈ కార్బన్ని రిమూవ్ చేస్తుంది అనమాట. సో దిస్ ఎంజైమ్ కెన్ రిమూవ్ 1 కార్బన్ ఆటమ్ బై సిరైన్ టు ఫార్మ్ గ్లైసిన్. సో సిరైన్ నుంచి మనకి ఏం చేస్తుంది అంటే సిరైన్ మనకి 3 కార్బన్ అమైనో యాసిడ్. సో serine is a 3-carbon amino acid and it gives by removing of 1 carbon it gives glycine and it's a 2 carbons అన్నమాట. సో మనకి గ్లైసిన్ లో 2 కార్బన్స్ మాత్రమే ఉంటాయి, సిరైన్ లో 3 కార్బన్స్ ఉంటాయి. సో ఈ ఎంజైమ్ అనేది ఏం చేస్తుంది అంటే సిరైన్ హైడ్రాక్సీ ట్రాన్స్ఫరేజ్ టెట్రా హైడ్రోఫోలియేట్ అనే ఎంజైమ్ మనకి ఒక కార్బన్ ని రిమూవ్ చేస్తుందండి ఇక్కడ. సో ఇది CH2OH కదా.
సో CH2OH దగ్గర నుంచి మనకి CH2OH దగ్గర నుంచి మనకి కార్బన్ అన్నది రిమూవ్ అయిపోతుందండి. సో ఇది మిథైల్ ఆల్కహాల్. సో ఈ మిథైల్ ఆల్కహాల్ ఇక్కడ H4 ఉంది కదండి, H4 ఫోలియేట్. సో H4 ఫోలియేట్లో మనకి ఏమవుతుంది అంటే H4 ఫోలియేట్ నుంచి మనకి ఒక H వచ్చి ఈ CH2OHకి యాడ్ అవుతుంది. అప్పుడు CH3OH కింద ఫామ్ అవుతుంది. ఇంకొక H మనకి ఎప్పుడైతే కార్బన్ బాండ్ బ్రేక్ చేసి రిమూవ్ చేసామో మనకి కార్బన్ వ్యాలెన్సీ సెట్ అవ్వడం కోసం మనం ఇంకొక హెచ్ని ఇక్కడ యాడ్ చేసుకున్నామండి. ఓకేనా. సో దిస్ ఈస్ బాండ్ ఫార్మేషన్ అనమాట. సో కార్బన్ మనం రిమూవ్ చేసినప్పుడు మనము ఒక బాండ్ అనేది ఫామ్ చేయాలి. సో దిస్ ఈస్ హైడ్రోజన్ బాండ్ విచ్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ H4 ఫోలియేట్ అండి. సో ఇక్కడ కార్బన్ని రిమూవ్ చేసామంటే CH2Oని రిమూవ్ చేస్తాం మనము, CH2Oని రిమూవ్ చేసాము. రిమూవ్ చేసినప్పుడు మనకి ఇక్కడ H ఫోలియేట్ నుంచి ఇంకొక హైడ్రోజన్ అనేది వచ్చి యాడ్ అయిందనమాట. సో ఫైనల్లీ మనకి 2 కార్బన్ గ్లైసిన్ అనేది ఫామ్ అయిందండి. సో దిస్ ఈజ్ ద బయోసింథసిస్ ఆఫ్ గ్లైసిన్ అండ్ సిరైన్ పాత్వేస్. సో మనకి గ్లైసిన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సిరైన్ నుంచి ఫామ్ అవుతుందండి. సో సిరైన్ నుంచి మనకి ఒక ఎంజైమ్, అదే ఏంటి అంటే సిరైన్ హైడ్రాక్సీ మిథైల్ ట్రాన్స్ఫరేస్ టెట్రాహైడ్రోఫోలియేట్ అనే ఎంజైమ్ మనకి సిరైన్ మీద యాక్ట్ చేయడం వల్ల ఒక కార్బన్ ఆటమ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో కార్బన్ బాండ్ బ్రేక్ చేసినప్పుడు మనం కార్బన్ వ్యాలెన్సీ కోసం డెఫినెట్గా ఇంకొక బాండ్ అనేది ఫామ్ చేయాలి. సో ఫైనల్లీ మనం ఇంకొక ఎక్స్ట్రా బాండ్ని కార్బన్కి ఫామ్ చేసామన్నమాట. ఫామ్ చేస్తే మనకి ఫైనల్లీ గ్లైసిన్ అనేది ఫామ్ అయిందండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ క్లాస్ టుడే. సో ఇది ఈరోజు క్లాస్ అండి. నెక్స్ట్ ఫర్దర్ మెటబాలిజమ్స్ నెక్స్ట్ మనము డిస్కస్ చేద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్.